వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఏంటంటే కొన్ని క్రాఫ్ట్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ క్రాఫ్ట్స్ కూడా దేంతో అంటే స్టోన్స్తో. ఈ స్టోన్స్ ఇంతకుముందు అయితే నేను ఒక ఫోటో ఫ్రేమ్ చేశాను, పెబల్ ఆర్ట్ ఫోటో ఫ్రేము. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈరోజు నేను చేసే క్రాఫ్ట్ ఏంటంటే అది కూడా స్టోన్స్తోనే చెప్పాను కదా, క్యాక్టస్ అంటారు కదా, క్యాక్టస్ ట్రీ ఎడార్లో అవి ఉంటాయి కదా, ముళ్ళతో ఉండే చెట్టు, అది చేద్దాం అనుకుంటున్నాను. అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఇలాంటి స్టోన్స్ కావాలి. కొంచెం చెట్టు ఎలా ఉంటుందో పొడవుగా ఉంటుంది కదా, అలాంటి స్టోన్స్తో చేసుకోవచ్చు. అలాంటి స్టోన్స్ మనం బీచ్కి వెళ్ళినప్పుడు కానీ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ స్మూత్గా ఉంటే స్టోన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటుగా నేను చిన్న స్టోన్స్ కూడా కలెక్ట్ చేశాను. ఆ స్టోన్స్తో కొన్ని చిన్న బర్డ్స్తో ఒక ఫోటో ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెండు క్రాఫ్ట్స్ అయితే ఈరోజు మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ క్రాఫ్ట్స్ చేయడం చాలా ఈజీ, మనతో పాటు పిల్లలు కూడా చేయించవచ్చు, అంత ఈజీగా ఉంటాయి. అండ్ మన ఇంట్లో ఎక్కడైనా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూడడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా ప్రెస్ చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. ఇక్కడ చూసిన స్టోన్స్ అన్నీ ఏంటంటే కొంచెం పొడవుగా ఉన్నవి ఇలాంటివి తీసుకున్నాను. అలా అయితే మన ట్రీకి అయితే సూట్ అవుతుంది కదా అని చెప్పి. ఇక్కడ కలర్స్ యూస్ చేస్తున్నాను కదా, ఆ కలర్స్ అన్నీ కూడా అక్రిలిక్ కలర్స్. ఇవి నేనైతే వాల్మార్ట్లో తీసుకున్నాను. మన దగ్గర ఉన్న గ్రీన్ కలర్ షేడ్స్ ఉంటాయి కదా, అందులో ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క స్టోన్కి పెయింట్ చేశాను. పెయింట్ చేయడానికి ముందు ఏంటంటే ఈ స్టోన్స్ అన్నీ మనం బయట తెచ్చుకున్న స్టోన్స్ కాబట్టి ఇవి పెయింట్ చేసే ముందు ఒకసారి క్లీన్ చేసుకుంటే పెయింటింగ్ ఈజీ అవుతుంది. ఇవన్నీ పెయింట్ చేశాను కదా, అవన్నీ ఒకేసారి సింగిల్ కోటింగ్లో అయితే అవ్వలేదు. ఇవన్నీ నేను 2 కోటింగ్స్ వేసాక కలర్ అయితే వచ్చాయి. కొన్ని చిన్న స్టోన్స్ కూడా తీసుకున్నాను కదా, ఆ స్టోన్స్ ఏంటంటే పైన కొన్ని ఫ్లవర్స్లా వస్తాయి కదా రకరకాల కలర్స్లో, దానికోసం చిన్న స్టోన్స్ తీసుకున్నాను. దానికి రెడ్ కలర్ వేసుకున్నాను, ఒకటైతే ఆరెంజ్ కూడా వేసుకున్నాను. ఈ పెయింటింగ్ చేయడానికి అయితే ఎక్కువ టైం నాకు స్టోన్స్ కలరింగ్ చేయడానికి టైం పట్టింది. మిగతా అంతటికి అయితే డిజైన్ వేయడానికి అయితే చాలా త్వరగా అయిపోయింది. ఈ స్టోన్స్కి నేను 2 టైమ్స్ పెయింటింగ్ చేశానని చెప్పాను కదా, అందుకే దాన్ని డ్రై చేయడానికి బ్లో డ్రై యూస్ చేశాను. పైన ఫ్లవర్స్ కింద రెడ్ కలర్ వేసుకున్నాను అని చెప్పాను కదా, దానికి చిన్నగా డాట్స్ అయితే పెట్టుకున్నాను వైట్ కలర్తో. మిగతా స్టోన్స్ అన్నిటికీ మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క విధంగా నేను డిజైన్ చేశాను. కొన్ని లైన్స్ లాగా, ఫ్లవర్స్ లాగా, కొన్ని చిన్న చుక్కలు అలా పెట్టి మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా బాగానే ఉంటుంది దీనికి. కానీ కలరు మనం కాంబినేషన్ అనేది దానికి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ ఒకే కలర్లో ఉంటే స్టోన్స్ అంత అందంగా అనిపించదు. అందుకే కొన్ని డార్క్, కొన్ని లైట్గా పెయింట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఈ స్టోన్స్ ఇంకా గ్లాసీ ఫినిష్ కావాలి అనుకుంటే లాస్ట్లో మనం కొంచెం ఆయిల్ అప్లై చేసినట్లయితే ఇంకా గ్లాసీ ఫినిష్ వస్తుంది. నేను ఇక్కడ అప్లై చేయలేదు, బట్ ఎవరికైనా కావాలన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అన్ని స్టోన్స్కి పెయింటింగ్ అయితే చేసేసుకున్నాను. దీనికోసం ఒక పాట్ అయితే తీసుకున్నాను. ఆ పాట్ మా ఇంట్లో ఉన్నది యూజ్ చేశాను. అది ఎల్లో కలర్ ఉండి దానిపైన చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ దీనికి బాగుంటుందని తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మనం మొక్కలకు వాడతాం కదా, ఆ మట్టినే వేసేసుకున్నాను, దీనికి ఏమీ యాడ్ చేయలేదు. ఈ స్టోన్స్ అన్నీ అరేంజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం పెద్దగా ఉన్న స్టోన్స్ అన్ని వెనకాతలు పెట్టుకొని చిన్నగా ఉన్నాయని ముందు పెట్టుకుంటే ఆ స్టోన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం చిన్నగా రెడ్ కలర్లో చేసుకున్నాం కదా, వాటికి గ్లూ పెట్టుకొని పైన పెట్టుకుంటున్నాను. అలా అయితే కొంచెం ఫ్లవర్స్లా ఉంటుంది. అందుకని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా బాగుంటుంది అంటే ఇదంతా అరేంజ్ చేసిన తర్వాత చూసినట్లయితే అసలు ఇది స్టోన్తోనే చేసామా అన్నట్టుగా అనిపించింది. అంత బాగా వచ్చింది ఈ ప్లాంట్ అయితే.
ఇక్కడ కనిపించే చిన్న చిన్న స్టోన్స్ అన్నీ అయితే నేను బీచ్కి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసినవి. ఇవన్నీ అక్కడ సాఫ్ట్గా ఉన్నాయని తెచ్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత దీంతో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఇలా బర్డ్స్ లాగా చేయొచ్చు కదా అని అనిపించింది. ఇక్కడ ఈ చిన్న చిన్న స్టోన్స్కి పెయింట్ వేయడం అయితే కొంచెం కష్టమే అయింది నాకు, ఎందుకంటే పట్టుకోవడానికి కొంచెం జారిపోతున్నాయి అవి. నా దగ్గర ఉన్న కొన్ని కలర్స్లో కొంచెం బ్రైట్గా కనిపించేవన్నీ దీనికి యాడ్ చేశాను. వీటికి కూడా 2 times కలరింగ్ అయితే చేశాను. దీనికైతే నేను లాస్ట్లో కొంచెం గ్లాసీ లుక్ రావాలని చెప్పి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. అందుకే ఇవేది స్టోన్స్ కొంచెం షైనీగా ఉన్నాయి. తర్వాత ఒక పేపర్ మీద నేను ఒక ట్రీలా డ్రా చేసుకున్నాను. అంటే ఈ బర్డ్స్కి డ్రా చేసుకున్నాం కదా, స్టోన్స్కి తగ్గట్టుగా కొంచెం ట్రీ అయితే డ్రా చేశాను. ఇవన్నీ డ్రా చేసిన తర్వాత మనం బర్డ్స్ని ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది కదా, అందుకని ఆ మార్కింగ్ కూడా చేసుకున్నాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్లాక్ కలర్ మార్కర్తో హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాయింగ్ అంతా అయిన తర్వాత ఇప్పుడు స్టోన్స్ అన్నిటినీ నేను అరేంజ్ చేసి చూసుకుంటున్నాను ఏ యాంగిల్లో పెట్టుకుంటే బాగుంటుందని. ఎందుకంటే అన్నీ ఒకే సైజులో లేవు కదా, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎలా పెట్టుకుంటే బాగుంటుందని అరేంజ్ చేసుకొని అప్పుడు గ్లూ చేసుకుందామని. అండ్ ఇంకొకటి, అన్ని కలర్ కాంబినేషన్స్ ఒకే దగ్గర రాకుండా అన్ని కలర్లు స్ప్రెడ్ అయ్యేటట్టు విధంగా కొంచెం చూసుకున్నాను. తర్వాత నేను గ్లూ గన్తో వీటన్నిటిని స్టిక్ చేసేసుకున్నాను. బర్డ్స్ అన్నీ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత వీటికి కొంచెం ముక్క అవి పెడుతున్నాను, నోస్ అవిని. అంటే ఆ నోస్ అవి పెట్టేటప్పుడు ఏంటంటే మనం యాంగిల్ చూసుకొని పెట్టుకోవాలి, వాటి ఫేస్కి ఎలా సూట్ అవుతుందో చూసుకొని అలా పెట్టుకుంటే మన ఆర్ట్ అయితే అందంగా వస్తుంది. ఈ యాంగిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. ఈ నోసలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి లెగ్స్ కూడా పెట్టుకుందాం చిన్న చిన్నగా. నోస్ లెగ్స్ అన్నీ యాడ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడైతే ఈ బర్డ్స్కి ఐస్ పెడుతున్నాను. బ్లాక్ కలర్ యూస్ చేసి చిన్న చిన్న డాట్స్గా పెట్టేసుకున్నాను. ఇదైతే చేయడం చాలా ఈజీగా అయిపోయింది, ఓన్లీ కలరింగ్కే కొంచెం టైం పట్టింది. కానీ తర్వాత ఈ చెట్టుకి కూడా మధ్యలో బ్లాక్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఒక ఫ్రేమ్లో దీన్ని పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత స్టోన్స్తోనే చేసినట్టుగా అనిపించలేదు, చాలా బాగున్నాయి. బర్డ్స్ కూడా డిఫరెంట్ సైజులో ఉండడం వల్ల కూడా బాగుంది అనిపించింది నాకు. చూసారు కదా నేను చేసిన స్టోన్స్తో చేసిన ఆ 2 రకాల ఆర్ట్లు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా కనుక ఇది కనుక ట్రై చేసినట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.